హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. సమ్మర్ అంటే మ్యాంగో సీజన్ అంటే చక్కగా బంగినపల్లి రసాలు అలా తింటూ ఉంటే ఆ టేస్టే వేరు కదా. నేను రసాలతో జ్యూస్ చేస్తానండి. హెల్దీగా ప్రిజర్వేటివ్లు ఏమీ వేయకుండా ఇన్స్టెంట్గా ఎలా చేస్తారో చూద్దాం, వచ్చేయండి. ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుందండి. ఒక పెద్ద గిన్నెలో కాస్త నీళ్లు పోసి కల్లుప్పు వేసి నేను మామిడి పళ్ళని కనీసం ఒక పావు గంట అలా నానబెట్టేస్తానండి. ఆ తర్వాతే కడుగుతాను. పైన ఇప్పుడు వచ్చే మామిడి పళ్ళు మనకి నిజాయితీగా చెట్టు నుండి పండి రావు కదా, కార్బన్స్ వేసి పండిస్తారు. ఆ విషయం మనకు కూడా తెలిసి, కాకపోతే మనం నోరు ఆపుకోలేక చక్కగా కొనుక్కొని తింటాం. కాస్త కూస్తో ఆరోగ్యం కాపాడుకోవాలి కదండి. మన ఆరోగ్యం మనమే. ఇలా ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు వేసి కడగడం వల్ల పైన ఉండే బ్యాక్టీరియా చనిపోతుందని నేను అనుకుంటాను. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను వాటిని కూడా పాటిస్తాను. ఇలా రసాలన్నింటినీ కూడా నీట్గా ఈ ఉప్పు నీళ్ళతోనే కడుగుతానండి. మళ్ళీ నీళ్లు మార్చి ఏమీ కడగను. నీట్గా పైన ఉన్న ఆ నల్లటి మంగంతా కూడా ఒక్కసారి రుద్ది పైన ఉండే తొడల్ని కూడా నీట్గా చేత్తో అలా గిల్లేస్తాను. రసాలతో జ్యూస్ చేసుకొని, మా ఇంట్లో మా పిల్ల ఉందండి, రసం తినడానికి ఇష్టపడదు, కానీ జ్యూస్ చేసిస్తే కమ్మగా తాగుతుంది. దాంతోపాటు మా వారు కూడా తయారయ్యారు, నాకు కూడా ఒక గ్లాస్ చేసి ఇచ్చే అంటారు. రసం చక్కగా 2 చేతులు ఉపయోగించి ఆ తొక్కని అలా తీసి ఆ టెంకుతో అలా చీకుతూ తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందండి. కొంతమందికి ఎన్ని చెప్పినా వినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా జ్యూస్ చేసేయండి, సరిపోతుంది. చక్కగా పైన ఉన్న తోలుని నిదానంగా తీస్తే గుజ్జు వేస్ట్ అవ్వకుండా వస్తుంది. ఇంకొక బౌల్లో మనం జ్యూస్ చేయాలనుకున్న బౌల్లోనే ఈ మామిడి గుజ్జుతో సహా ఉన్న టెంకుల్ని వేసి కాస్త చేతిని శుభ్రంగానే కడుగుతాము, మనకు తెలుసు. ఆల్రెడీ నేను ఉప్పు నీళ్ళతో చేయి కడిగాను కదా, నా చేతికి ఎటువంటి క్రిములు ఉండవు. చక్కగా నా చెయ్యిని ఉపయోగించి ఆ టెంకుకున్న గుజ్జుని లాగి పీకి చూడండి, టెంకుని ఎంత నీట్గా చేసేసామో. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే సరిపోతుందండి. చిన్న మామిడి పళ్ళే ఏం గుజ్జు ఉంటుంది, ఏం రుచి ఉంటుంది, పిల్ల పాపం గోల చేస్తుంది కదా అని కొన్నాం. కానీ అబ్బా, అసలు మామిడి పళ్ళు ఉన్నాయండి, ఎంత తీగా ఉన్నాయో చూడండి. మాటల్లో మొత్తం అంతా కూడా గుజ్జు తీసేసాను. తీసాక కాస్త చక్కెర వేసాను. అదే అండి, ఒక 2 స్పూన్ల దాకా పంచదార వేసాను. మీకు ఈ పంచదార బదులు హెల్దీగా కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. మా పాప తేనె వద్దంది, సో కొంచెం పంచదార వేసి మొత్తాన్ని ఇలా కలిపేసేసి కాస్త పంచదార కరిగేదాకా ఇలా కలుపుకుందాం. ఇంతే అండి, అయిపోయింది. మీకు అక్కడక్కడ చిన్ని ముద్దల కింద అలా కనిపిస్తుంది కదా, మామిడి గుజ్జేనండి అది. మరీ మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి డైరెక్ట్గా తాగితే మామిడి గుజ్జు తాగిన ఫీల్ ఏముంటుంది చెప్పండి. ఇలా తాగుతుంటే ఈ మధ్యలో ఈ ముక్కలు, ఆ పీచు అలాంటివి తాగుతూ ఉంటే ఆ తృప్తి బాగుంటుందండి. మామిడి గుజ్జు తాగుతున్నాం అన్న హ్యాపీనెస్ ఉంటుంది. నాకు ఇలాగే ఇష్టం. చూడండి, చక్కగా 5 మామిడి పళ్ళకి నాకు ఎంత గుజ్జు వచ్చిందో. మామిడి పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, నిజంగా నాకు భలే అనిపించింది. చక్కగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాసులో పోసి మా పాపకి ఇచ్చేస్తే అది ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఆ తృప్తే వేరు. కాస్త కూస్తో కష్టపడిన పిల్ల మొహంలో ఆనందం చూస్తే ఆ తృప్తి బాగుంటుంది కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు జ్యూస్ ఎలా చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోకుండా ఉంటాను.